ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం లేఖన భాగం, వాక్య భాగము చదవక మునుపు ఒక చిన్న మాట. నా దినాన్ని ఆశీర్వాదపు వాక్యముతో మొదలు పెట్టాలి, ఆశీర్వాదాలు మాత్రమే దేవుని సన్నిధానం నుండి కావాలి అని ఆలోచన కలిగి దేవుని వెంబడిస్తే మన జీవితంలో నిలకడగా నిలబడలేము. కానీ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ అడుగులు ముందుకు వేయగలిగితే ప్రతి ఆశీర్వాదం మన వెంటే. ఈ యొక్క హెచ్చరికలతో కూడిన వాక్యం విని ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలని ఆశ ఉన్నది. దయచేసి గమనిద్దాం, వాక్యాన్ని నమ్మకంగా విద్దాం, హృదయంలో దాచుకోవడానికి ఆయన సన్నిధానంలో బలాన్ని పొందుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింప వచ్చితిమని చెప్పిరి. ఈ యొక్క మాటలో ఒక ఆశ ఉన్నది. ఈ మాటలో ఒక వెతికే స్థితి ఉన్నది. మేము పూజింప వచ్చితిమి అనే ఈ మాటలో వారు ప్రయాసపడుతూ వచ్చినారన్న మాట కనిపిస్తున్నది. జ్ఞానులు యేసయ్య పుట్టిన దినము కన్నా మునిపే వారి ప్రయాణం ప్రారంభమైంది. వారు నక్షత్రాన్ని చూసినారు. ఆ చూసిన నక్షత్రాన్ని బట్టి వారు ప్రయాణమై యేసయ్యను వారు కలుసుకోవడానికి మొదలు పెట్టారు. మార్గంలో హేరోదు దగ్గర ఆగినారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడంటూ హేరోదును అడుగుతున్న ప్రశ్న. వారి కనుదృష్టి ఆకాశం పైన ఉంది కాబట్టి వారు నక్షత్రాన్ని చూసినారు. ఆ నక్షత్రము దేన్ని సూచిస్తున్నదో దాన్ని బట్టి వారు ముందుకు అడుగులు వేయడం ప్రారంభించినారు. యేసయ్యను చేరుకోవాలన్న మన ఆశ కూడా ఆయన పైనే మన దృష్టి ఉంటే నడిపించే మార్గం మనకు కనబడుతుంది. యేసయ్య పైనే మనం ఆనుకొని ఉంటే ఆయన కొరకు మాత్రమే వెతుకులాడే నమ్మకమైన జీవితంగా మనం ఉంటాం. ఒడిదొడుకులను చూడం, అడ్డంకులను చూడం. అడ్డుగా వస్తున్న ఏ పరిస్థితులైనా సరే అధిగమించటానికి ఆయనే శక్తినిస్తాడు. ఆసక్తి కలిగిన వారు యేసయ్యను చేరుకుంటారు. ఆసక్తి సన్నగిల్లితే మార్గమధ్యంలోనే ఆగిపోతారు. వారు నక్షత్రాన్ని చూచి ఎక్కడో రాజుగా పుడతాడులే, ఇదివరకు మనం ఎన్నడూ చూడలేని వారిని మధ్యలోకి మనం ఎందుకు వెళ్ళడంలే అంటూ ఆగిపోలేదు. వారు బయలుదేరినారు. వారికున్న ఇష్టం, వారికున్న ఆసక్తి వారిని ఆపలేదు. వారు నమ్మకంగా ముందు కొనసాగడానికి వారికి నిరుత్సాహం అనేది లేకుండా అడుగులు ముందుకు వేసినారు. వారి ప్రయాణం అంతా యూదులకు రాజుగా పుట్టినాడు కాబట్టి వెళ్ళాలి, మేము ఆయన్ను పూజించాలి. ఊరికే పూజిస్తే సరిపోదు. ఆ పూజించడానికి వెళ్తున్న వారు వారితో పాటు బహుమానాలను తీసుకొని వెళ్ళారు. బంగారము, బోలము, సామ్రాణి. ఈ దినాన మన జీవితాలతో యేసయ్య పుట్టిన ఆ సంఘటనను ఒక్కసారి వెనవేసుకొని చూస్తే మనం ఆయన సన్నిధానానికి రావడానికి, ఆయన్ను దర్శించటానికి, ఆయన పూజించటానికి, ఆయన ఘనపరచడానికి ఏ విధంగా వస్తున్నాం? మొదట మనకు ఆసక్తి ఉన్నదా? ఆచారంగా దేవుని కొరకే వస్తున్నామా? క్రైస్తవుని కాబట్టి ఇక నేను దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అంటూ మందిరానికి వస్తున్నావా? నేను క్రైస్తవుని కాబట్టి ప్రార్థన చేసుకోవాలి అని ప్రార్థన చేసుకుంటున్నావా? కాసేపు బైబిల్ చదవడం కానీ, దేవుని సన్నిధానంలో గడపడం కానీ, ఇవన్నీ కొద్దిసేపు చెయ్యాలి కాబట్టి అని చేస్తున్నామా, లేదా ఇష్టంగా చేస్తున్నామా? ఇష్టంగా చేయగలిగితే అంతకన్నా మించిన ఆయన్ను ఆరాధించిన స్థితి మరొకటి ఉండదు. ఆయన వెంబడించే నమ్మకమైన జీవితం మరొకటి ఉండదు. ఈ యొక్క జ్ఞానులు వారి ప్రయాణం అంతా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ వచ్చారు.
యేసయ్యను చేరాలని, పూజించాలని, పూజించి ఆయనకు చక్కటి బహుమానాలు ఇవ్వడానికి. మనము కూడా ఆసక్తిగా బయలుదేరితే ఆయనకు కూడా మనం బహుమానం ఇవ్వాలి. ఏ బహుమానం ఇవ్వగలం? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నీ గర్భఫలాన్ని ఆయనకు బహుమానంగా ఇవ్వగలవా? అంత ధైర్యం మనకున్నదా? చాలా కష్టం కదా. ఆయన అడిగేది ఆయన ఇచ్చినవి తిరిగి ఆయనకి ఇవ్వడం కాదు. సిరి సంపదలు, మనం అనుభవిస్తున్న చక్కటి అధికారపు స్థితి, అనేకుల ముందు గౌరవంగా బ్రతికే బ్రతుకు ఆయన మన కొరకే ఇచ్చినాడు. ఇవన్నీ ఆయనకు అక్కర్లేదు. ఆయనకు ఒక బహుమానం కావాలి. అది మన హృదయం. ఆ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చే చక్కటి బహుమానంగా మనం ఆయనకి ఇవ్వాలి. ఆసక్తి కలిగిన వారు మాత్రమే ఇవ్వగలరు. ఆయనతో కలిగి ప్రయాణం చేయాలనుకున్న వారు మాత్రమే ఇవ్వగలరు. ఆయన నమ్మకంగా పూజించాలని ఆశ కలిగిన వారు మాత్రమే ఆయన సన్నిధానాన్ని వెతుకుతూ కొనసాగుతారు. ఏ కష్టం వచ్చినా, వారి యొక్క ప్రయాణంలో ఎంత ప్రయాస ఉన్నదో, కానీ తృప్తి దొరికే వరకు వారి ప్రయాస ఆగలేదు. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులైరి అని వ్రాయబడి ఉంటుంది. వారు పూజించటానికి బయలుదేరిన ఆ యేసయ్యను వెతికి చేరుకునే వరకు వారి ప్రయాస ఆగలేదు. మన బ్రతుకు ప్రయాణంలో ఏ ప్రయాస ఉన్నది? ఏం వెతుకుతున్నాం? దీవెన, ఆశీర్వాదం, సంపద, ఆరోగ్యం, మనకు కావలసిన అక్కరలు, మన బిడ్డలకు కావలసిన అవసరతలు, ఇవన్నీ యేసయ్య సన్నిధానంలో దొరకవా? తప్పకిస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రయాణం ఆగిపోతుందా? ఆగిపోవడానికి వీల్లేదు. ఆయన్ను చేరు వరకు, నిత్యత్వంలోకి చేరు వరకు. అలనాడు జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినారు. కానీ ఈ దినాన మన ప్రయాణం మాత్రం మన జీవితాంతం వరకు ఆయనతోనే ప్రయాణం చేయాలి, ఆయనతోనే కొనసాగాలి. జ్ఞానము కలిగి ఈ లోకంలో పాపమంటని బ్రతుగ్గా కొనసాగాలి. మన జీవితాలను ఆయనకు సజీవయాగంగా ఆయనకు మనం సమర్పించి నిత్యత్వంలో ఆయనను పూజిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ నమ్మకమైన జీవితాలుగా కొనసాగాలి. అట్టి బహుమానం ఇచ్చే జీవితంగా మనం నిలబడదాం. అప్పుడు ఆయన పలికే మాట ఏంటో తెలుసా? నీ ప్రయాణాన్ని బట్టి, నీ జీవిత ప్రయాణముని బట్టి, అలసిపోని నమ్మకమైన ప్రయాణాన్ని బట్టి, నువ్వు ఆయన కొరకు తృప్తి కలిగిన జీవితముగా నమ్మకంగా కొనసాగుతున్న స్థితిని బట్టి, నువ్వు ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ వేదన వచ్చినా, నీకు కలిగి ఉన్నా లేకపోయినా, నువ్వు నమ్మకస్తునిగా ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన పూజించేవాడుగా, ఆయన ఆరాధించేవానిగా జీవిస్తే ఆయన ఇచ్చే బహుమానం కూడా ఉంది. జీవ కిరీటం ఇస్తాడు. ఆయన ఒక మాట అంటాడు, నమ్మకమైన, నమ్మకమైన మంచి దాసుడా. మనం ఆయనతో పేరు సంపాదించుకోవాలి. ఆ నిత్యత్వంలో ఆ దేవాతి దేవునితో కలిసి బ్రతకాలి. ఆ ప్రయాణంలో ఎక్కడైనా అలసిపోతే భయపడొద్దు, దిగులు చెందకుండా నమ్మకంగా కొనసాగుదాం. చక్కటి జ్ఞానము కలిగిన జ్ఞానులే యేసయ్యను వెతుకుతూ వచ్చినారు. మన జీవితంలో పొందుకున్న అన్ని ఆశీర్వాదాలను కలిగిన మన జీవితాల్లో ఆయన్ను కాకుండా ఇంకెవరిని వెతకగలం? ఆయన లేకుండా ఇంకెవరితో బ్రతకగలం? ఈ యొక్క మాటల్ని హృదయంలో దాచుకుందాం. నమ్మకమైన జీవితాలుగా ఆయన ఆరాధిస్తూ బ్రతికే వరంగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఆయన జ్ఞానులు నిన్ను వెతుకుతూ వచ్చినారు అయ్యా, నిన్ను చూడాలని, నిన్ను ఆరాధించాలని, గణపరచాలని. అయ్యా, అట్టి నమ్మకమైన బ్రతుకులు మమ్ము నిలబెట్టండి. మీరైతే మాకు రక్షణ ఇచ్చినారు. ఆ కలువరి సిలువలోని బలియాగాన్ని బట్టి మేము బ్రతుకుటకు మాకు శక్తినిచ్చినారు. అయ్యా, నీ సిలువను గురిగా చేసుకొని నీ బలియాగాన్ని మేము మరవకుండా నమ్మకంగా మా హృదయాలను నీకు బహుమానంగా మేము అర్పించులాగున నా తండ్రి, నీవు మాకిచ్చే బహుమానం ఆ జీవ కిరీటాన్ని పొందుకొనులాగున, నిత్యత్వంలో నీతో కలిసి అలసటంతా మర్చిపోయి, శ్రమలన్నీ మర్చిపోయి బ్రతికే నమ్మకమైన జీవితాన్ని మేము పొందుకొనులాగున మా అలసిపోని మా జీవిత ప్రయాణాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
నేనెల్ల వేళలా మేము వెతికే వారముగా బ్రతికే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకే స్తుతులు తండ్రి. ఈ దిన దీవెన ఆశీర్వాదంతో ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దుఃఖకరంతో ఉన్న ప్రతి హృదయాన్ని దర్శించండి, సంధించండి. నాయన బాగు చేసి సంతోషాన్ని, ఆనందాన్ని నింపండి. ఆర్థిక ఇబ్బందులలో, శారీరక ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, నీ వెలుగులో నడవడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకు నీ సన్నిధానం తోడుగా ఉంచి అయ్యా నీ వైపుకు మరల్చుకొని నాయన నీ కొరకే సాక్షులుగా స్థిరపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతయు నీ దివెనతో ఆశీర్వాదంతో నింపి క్షేమకరమైన ప్రయాణాలతో లాభకరమైన జీవితాలుగా స్థిరపరిచి తిరిగి గృహాలకు నడిపించమని స్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.